సినిమా మార్చ్ ఫస్ట్ రిలీజ్ అవుతుంది. మీరు అందరు తప్పకుండా చూసి చెప్పాలి సినిమా ఎలా ఉందో. క్యారెక్టర్స్ బాగా కనెక్ట్ అవుతాయండి. లైక్ రెగ్యులర్ ఇంట్లో ఉండే ఫ్రెండ్స్ అలానే ఉంటాయి క్యారెక్టర్లు. సో ఎవరి కాళ్ళు క్యారెక్టర్స్ కనెక్ట్ అవుతుంది చాలా ఈజీ. పెద్ద కాంప్లికేటెడ్ ఏం లేదు. రమేష్ చాలా సింపుల్గా తీసాడు. హ్యాపీగా ఉంటుంది మూవీ. కామెడీ బాగుంది, సాంగ్స్ బాగున్నాయి. ప్రొడ్యూసర్ మాకు ఏది కావాలంటే అది ఇచ్చి హ్యాపీగా కంప్లీట్ చేసుకున్నాం. సో మార్చ్ ఫస్ట్ మీ ముందుకు వస్తున్నాం. మీరు మమ్మల్ని ఆశీర్వదించి మళ్ళీ మార్చ్ ఫస్ట్ మీ ముందుకు అడుగుతా. మీరు చెప్పండి ఎలా ఉందో సినిమా. నా పేరు విక్రమ్. మనసారా సినిమా ద్వారా మీకు 2 సంవత్సరాల క్రితం పరిచయం అయ్యాను. ఇది నా సెకండ్ ఫిలిం. దీని పేరు రేస్. ఫస్ట్ సినిమాకి సెకండ్ సినిమాకి చాలా గ్యాప్ తీసుకున్నానండి. బట్ గ్యాప్ తీసుకున్న క్వాలిటీ బాగుంది. క్వాంటిటీ కంటే క్వాలిటీని ఎక్కువ నమ్ముతాను. సో వీ హ్యావ్ రియల్లీ వర్క్డ్ వెరీ హార్డ్ ఆన్ ద ప్రీ ప్రొడక్షన్. ఆల్మోస్ట్ 9 to 10 months ప్రీ ప్రొడక్షన్ చేసి we have worked very hard, so it's come out really well. So it's all అన్ని పోస్ట్ ప్రొడక్షన్ యాక్టివిటీస్ అన్నీ అయిపోయినాయండి. సో సెన్సర్ కూడా అయిపోయింది, UBA సర్టిఫికేట్ వచ్చింది. సో సినిమా ఈజ్ ఆల్ సెట్ టు రిలీజ్ ఆన్ March 1st. కన్ఫర్మ్ చేసాం డేట్. ఫిలిం హాస్ కమ్ అవుట్ వెరీ వెల్ అండి. ఈ సినిమాకి మెయిన్గా మేము ఇంట్రడ్యూస్ చేస్తుంది ఏంటంటే బ్యాచిలర్స్ పార్టీ అనే థీమ్ ఇంట్రడ్యూస్ చేస్తున్నామండి. ఆల్రెడీ మాకు మ్యూజిక్తో మంచి సక్సెస్ వచ్చింది. ఐ మీన్ లాట్ ఆఫ్ డౌన్లోడ్స్ అండ్ వి గాట్ వెరీ గుడ్ రిపోర్ట్స్ ఆన్ ఫేస్బుక్ నౌ దట్. సో ఈ సినిమాలో మెయిన్ అందరికి కావాల్సింది ఏంటంటే ఎంటర్టైన్మెంట్ ఉంది. ఫుల్ ఫ్లెజ్డ్ ఎంటర్టైన్మెంట్ త్రూ అవుట్. సినిమా స్టార్టింగ్ నుంచి ఎండ్ దాకా ఫుల్ ఆఫ్ కామెడీ. శ్రీనివాస్ రెడ్డి గారు, యూ మస్ట్ వాచ్ అవుట్ ఫర్ శ్రీనివాస్ రెడ్డి గారు అండ్ విక్రమ్, భరత్ అండ్ కార్తిక్ అండి. వెరీ గుడ్ పర్ఫార్మెన్సెస్ త్రూ అవుట్ ద ఫిల్మ్. సో అన్ని గుడ్ టెక్నికల్ వాల్యూస్తో, మంచి స్క్రీన్ ప్లేతో, వెరీ గుడ్ టెంపో అండ్ కామెడీతో మార్చ్ ఫస్ట్ రాబోతుంది. మార్చ్ ఫస్ట్ నా రేస్ సినిమా ద్వారా మేము ముందుకు పరిచయం అవబోతున్నాను. జీవితాన్ని మార్చే నెల కాబట్టి దాన్ని మార్చని పెట్టారేమో అని అనుకుంటున్నాను. ఎందుకంటే నేను రేడియోలో ఫస్ట్ నా కెరియర్ స్టార్ట్ చేసింది మార్చ్లో. అలాగే ఒక లీడ్ యాక్టర్గా ఈ రేస్ సినిమా ద్వారా మీకు తెలుగు తెరపై పరిచయం అవుతుంది కూడా మార్చ్లో. సో ఖచ్చితంగా అందుకే దాని పేరు మార్చ్ అని పెట్టినట్టున్నారు. మార్చ్ 1st రిలీజ్ అవబోతుంది. సో ఆ డర్టీ పిక్చర్లో విద్యాబాలన్ చెప్పినట్టు ఎంటర్టైన్మెంట్ 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 అదే ఈ సినిమా. ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్. అందుకనే డైరెక్టర్ చాలా కేర్ఫుల్గా ఒకరు పెడితే కష్టం అని చెప్పి 3 డిఫరెంట్ క్యారెక్టర్స్ తీసుకొని వచ్చే ఆడియన్స్లో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కనెక్ట్ కావాలి అన్న ఇంటెన్షన్ తోటి ఒకరు బాగా ఎంజాయ్ చేసేవాడు, ఒకరు డబ్బు అంటే పిచ్చి, ఇంకొకడు లైఫ్లో కొంచెం స్టేబుల్గా ఉండేవాడు. ఇలా 3 డిఫరెంట్ క్యారెక్టర్స్ తీసుకొని తీసిన సినిమా ఇది. అందులో చెప్పినట్టు స్పెషల్గా శ్రీనివాస్ రెడ్డి గారు కామెడీ ఈజ్ హైలైట్ ఇన్ ద ఫిల్మ్. అండ్ రేస్ టు ద థియేటర్స్ ఆన్ March 1st. మ్యూజిక్ ఫెంటాస్టిక్గా వచ్చింది. డెబ్యూటెంట్స్ వివేక్ సాగర్ అండ్ సంజయ్ హ్యావ్ డన్ అ ఫెంటాస్టిక్ జాబ్.